ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి వచ్చి పడిందంటే అవును అని అనిపిస్తోంది. గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వలసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్కు వ్యతిరేకంగా కోటరిని తయారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై పార్టీ శ్రేణులు అసహనం పెరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి గమనిస్తే నివురుగప్పిన నిప్పుల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండటం వలన సీఎం రేవంత్ రెడ్డికి టెన్షన్ పెట్టిస్తున్నారు. కాంగ్రెస్లోకి వలసల బాట వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రాను రాను పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని ఏ జిల్లాలో చూసినా వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పాత నీరు ఉండగా కొత్త నీరు రావటం వలన పాత కొత్త ఇరు నేతల మధ్య సఖ్యత కుదరటం లేదు. వారి నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమి పాలు కావడంతో బీఆర్ఎస్లో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలసబాట పట్టారు. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇక తాజాగా తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా బీఆర్ఎస్ నుండి ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎమ్మెల్యేలు, చోటాబడా నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కాంగ్రెస్లో అప్పటికే ఉన్న నేతల్లో అసహనం వెల్లువలా వస్తోంది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నివురుగప్పిన నిప్పుల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కమ్ముకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు అన్న చర్చ దావాలంలా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు, సీనియర్ మంత్రుల వర్గం మరోవైపు అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గతంలో తనతో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సహచరులను అందరినీ కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పార్టీ నేతల్లో రోజురోజుకు అసహనం పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా లోలోపల జరుగుతున్న బీఆర్ఎస్ వలసల కుమ్ములాట అతి తొందరలోనే బద్దలయ్యే రోజుంటుందని పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డిని టెన్షన్ పెట్టిస్తున్నాయని చెప్పాలి. రాబో రోజుల్లో బీఆర్ఎస్ వలసలతో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన లాభం చేకూరుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.